నేనైతే చాలా బాగున్నాను. నన్నైతే చాలా మంది అడుగుతున్నారండి జర్మనీలో మాస్టర్స్ చేయాలంటే ఎలాగా అని. నా వరకైతే నేను మాస్టర్స్ ఇక్కడ చేయలేదండి. ఐ వాజ్ బ్యాచులర్ స్టూడెంట్. జాబ్ కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను. సో మీకైతే మాస్టర్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు ఇక్కడ ఎలా చేయాలి మాస్టర్స్, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ హరీష్ అనమాట. సో తననైతే అడుగుదాం మనం ఈరోజు. వాట్ ఎవర్ క్వశ్చన్స్ వీ హ్యావ్. నేనైతే కొన్ని హాయ్ హరీష్. సో Hi. క్వశ్చన్స్ అన్నీ రాసుకొచ్చుకున్నాను. నేను యాజ్ ఎ పర్సన్ నేను మాస్టర్స్ జర్నీలో చేయాలి ఇండియాలో ఉండి అనుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మీకు అనే నేనైతే కొన్ని రాసి తెచ్చుకొని తననైతే అడుగుదాం ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ మనకి అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు జర్మన్ యూనివర్సిటీస్లో లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఇంగ్లీష్ ఆర్ జర్మన్? బేసికలీ దెర్ ఆర్ 2 types ఆఫ్ కోర్సెస్ అనమాట. మనము ఇండియన్స్ మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే కంప్లీట్లీ ఇంగ్లీష్ టాట్ కోర్సెస్. మన ఇండియన్స్ కానీ లేదంటే ఫారిన్ స్టూడెంట్స్ కానీ ప్రిఫర్ చేసేవన్నీ ఇంగ్లీష్ టాట్ కోర్సెస్. ఇక్కడ జర్మన్ టాట్ కోర్సెస్ కూడా ఉంటాయి కానీ మోస్ట్లీ జర్మన్స్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్ మంచిగా వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మన ఇండియన్స్ ఇంకా ఏషియన్స్ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కంప్లీట్లీ ఇంగ్లీష్ టాట్ కోర్సెస్ తీసుకుంటారు. మనకి మాస్టర్స్ అయితే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియము మాస్టర్స్ కోర్సెస్ అయితే ఉంటాయండి. దట్ ఈస్ వాట్ ఇండియన్స్ అప్లై చేసేది. కాకపోతే వాట్ ఆర్ ద జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్? ఏమైనా బేసిక్గా ఇంత జర్మన్ రావాలి అని ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఓవర్ ది ఇయర్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి. అండ్ అది మనం అప్లై చేసే యూనివర్సిటీని బట్టి అప్లై చేసే ప్రోగ్రామ్ని బట్టి మారుతుంటాయి అనమాట. సో కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే A1 అడుగుతారు, కొంతమంది A2 అడుగుతారు. ఇంకా కొన్ని కోర్సెస్ 1 or 2 మీకు జర్మన్లో కనుక టీచ్ చేస్తే అప్పుడు మీకు B2 కానీ C1 కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు అసలు ఏమీ జర్మన్ లాంగ్వేజ్ నాలెడ్జ్ లేకుండా కూడా మీరు మాస్టర్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జర్మన్ లాంగ్వేజ్ సబ్మిట్ చేయమనడం కానీ లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని కానీ మీరు మీట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఓకే, ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ బేసిక్గా అయితే డిపెండ్స్ ఆన్ ది కోర్స్ యూర్ అప్లయింగ్ అండి. కొన్ని కోర్సెస్కి యూ డోంట్ హ్యావ్ టు నో జర్మన్, కానీ కొన్ని కోర్సెస్ యూ మైట్ హ్యావ్ టు నో A2 ఆర్ B1 లెవెల్ ఆఫ్ జర్మన్. కాకపోతే మా సజెషన్ అయితే ఏంటి అంటే ఈవెన్ దో ద కోర్స్ డజంట్ నీడ్ జర్మన్, ఇట్స్ బెటర్ యూ అట్లీస్ట్ డూ A2 లెవెల్ జర్మన్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఇక్కడ మీకు అంత జర్మన్లో ఉంటుందండి. విత్ ఇంగ్లీష్ మీరు సర్వైవ్ అవటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు కనుక లాంగ్వేజ్ కోర్స్ కనుక ముందే కనుక చేసి ఇండియాలో కనుక వస్తే లైఫ్ విల్ బీ మోర్ ఈజీ అనమాట. సో దట్స్ వాట్ ఈవెన్ దో ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద మాస్టర్స్ డిగ్రీ డజంట్ నీడ్ లాంగ్వేజ్, ఇట్స్ బెటర్ యూ డూ అట్లీస్ట్ A2 లెవెల్. సో నెక్స్ట్ ఓకే, దెన్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్? మనం ఇక్కడ మాస్టర్స్ అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ వాట్ ఆర్ ద మినిమం పర్సంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? ఓకే, సో నేను మాస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. MS ప్రోగ్రామ్ కానీ ME ప్రోగ్రామ్ కానీ చేయాలంటే బీటెక్ కానీ BE కానీ ఉండాలి. ఇండియాలో ఇంజనీరింగ్ కోర్సెస్ అంటారు కదా, సో BE కానీ బీటెక్ కానీ ఉంటే సరిపోతుంది. అండ్ పర్సంటేజ్ వైజ్ అయితే మీరు అప్లై చేసే యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ని బట్టి 55%, నేను పర్సంటేజెస్ చెప్తున్నాను, అది CGPAలో కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు 55% నుంచి స్టార్ట్ చేస్తే 75-80% అడిగే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రోగ్రామ్ని బట్టి వేరీ అవుతుంటాయి, రేంజ్ మాత్రం వేరీ 55 to 80 అప్రాక్సిమేట్లీ. ఓకే, సో బేసిక్గా తను చెప్తుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ బీటెక్ ఆర్ BE డిగ్రీ అండ్ విత్ మినిమం 55% ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ మాస్టర్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట, మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు దానికి రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇంత పర్సంటేజ్ ఉండాలి అని చెప్పి CGPAలో యూ హ్యావ్ టు కన్వర్ట్. మీకు కనుక 55% ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మాస్టర్స్ ఫర్ ఫ్యూ ఆఫ్ ది కోర్సెస్ హియర్ అనమాట. ఏం ఎగ్జామ్ రాయాలి మనం? లైక్ TOEFL చాలా ఉన్నాయి కదా, GRE, వాట్ వీళ్ళు తీసుకునేది ఏ ఎగ్జామ్ స్కోర్ తీసుకుంటున్నారు వీళ్ళు? మనం అప్లై చేసే కోర్సుని బట్టి మనం కంప్లీట్లీ ఇంగ్లీష్ టాట్ కోర్స్ అప్లై చేస్తున్నామా లేదంటే జర్మన్ టాట్ కోర్స్ అప్లై చేస్తున్నామా చూసుకొని దాన్ని బట్టి మనం లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ సబ్మిట్ చేయాలి. ఇండియన్స్ అందరూ మోస్ట్లీ ఏంటంటే ఇంగ్లీష్ టాట్ కోర్సెస్ తీసుకుంటారు. సో దానికి మనం IELTS లాంగ్వేజ్ చూపించుకోవాలి. సో IELTS రిక్వైర్మెంట్ వచ్చి మీకు 5.5 or 6 నుంచి మినిమం కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. అండ్ కొన్ని యూనివర్సిటీస్ కట్ ఆఫ్ 7 అడగొచ్చు, 7.5 అడగొచ్చు, కొన్ని యూనివర్సిటీస్ 5.5 కూడా అడిగే ఉన్నాయి అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్. IELTS ఒకటి బాగా యాక్సెప్ట్ చేస్తారు.
కొన్ని యూనివర్సిటీస్ టోఫల్ కానీ జిఆర్ఈ కానీ యాక్సెప్ట్ చేసేవి కూడా ఉన్నాయి, కానీ అది చాలా తక్కువ యూనివర్సిటీస్. మీరు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే తెలిసిపోతుంది. అండ్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 90-95% అయితే ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో తను చెప్తుంది కూడా అండి, ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు తను చెప్తుంది దిస్ కాంబినేషన్ ఆల్సో మ్యాటర్స్ అనమాట. మీకు మీ బీటెక్లో మీకు వచ్చిన మార్క్స్ అండ్ ఇన్ కాంబినేషన్ విత్ ఐఎల్టీఎస్ grades, and also if you have any working experience, ఈ కాంబినేషన్ విల్ ప్లే ఎ రోల్ ఇన్ గెటింగ్ ఏ అడ్మిషన్ ఇన్ ద యూనివర్సిటీ అనమాట. సో మీకు ఎంత మంచిగా ఈ మేబీ మీకు బీటెక్లో తక్కువ ఉండొచ్చు అండ్ ఐఎల్స్ స్కోర్ బాగా ఉండొచ్చు, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దిస్ యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ బెటర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్. మీరు బీటెక్లో తక్కువ పర్సంటేజ్ ఉండి ఐఎల్స్లో ఎక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంది అనుకోండి, మీ పాస్ట్ పర్సంటేజెస్ కంటే ఎక్కువ ఈ స్కోర్ అండ్ ఎక్స్పీరియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ మీరు పర్సంటేజ్ చాలా బాగుంది అనుకోండి, ఐఎల్ స్కోర్ మీరు బార్డర్లో ఉన్న ఇట్స్ ఫైన్ అనమాట. ఓకే, సో ఏమి బీటెక్లో తక్కువ ఉంది కదా నేను అప్లై చేసుకోలేను అలా అయితే ఫీల్ అవ్వకండి. మీరు చేయాలి, మాస్టర్స్ చేయాలి అన్న కనుక ఏం ఉంటే ట్రై టు డూ దిస్ ఎగ్జామ్. దానిలో మీకు మంచి స్కోర్ ఉంటే దెర్ మైట్ బి ఛాన్సెస్ దట్ యూ గెట్ ఏ బెటర్ యూనివర్సిటీ ఇన్. అండ్ ఇంకో అడిషనల్ పాయింట్ ఏంటంటే గేట్ స్కోర్ బేస్ చేసుకొని కూడా అడ్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, అది మీరు అప్లై చేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద కోర్స్ ఫీ, ఇక్కడ జర్మనీలో ఎంత ఫీ ఉంటుంది అసలు యూనివర్సిటీకి, ఎంత పే చేయాలి మనం? సో ఇక్కడ బేసికలీ యూనివర్సిటీస్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రెండు ఉంటాయి అన్నమాట. పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే దే ఆర్ మోర్ లైక్ ఫ్రీ అనమాట, ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. కాకపోతే మనం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఒక అమౌంట్ ఉంటుంది, అది ఇట్ వేరీస్ ఫ్రమ్ €60 టు ఇట్ కెన్ ఆల్సో గో టిల్ 500 or 600 euros. మనము సెమిస్టర్కి మనం అప్లై చేస్తున్న యూనివర్సిటీని బట్టి ఆ కోర్స్ మారుతుంది అనమాట. ఆ సెమిస్టర్ ఫీ కూడా ఎందుకంటే మనము ఒక సిటీలో ఉన్నాం అనుకోండి, పెద్ద సిటీలో, ఆ సిటీలో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఈ సెమిస్టర్ ఫీ 6 monthsకి కడతాం మనము. ఆ 6 months మనము ఆ జోన్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తిరగొచ్చు అనమాట. వాళ్ళు ఒక జోన్ ఇస్తారు, యూనివర్సిటీ చుట్టూ ఒక జోన్ చెప్తే ఆ జోన్స్లో మనం ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కొచ్చు అనమాట. సో ఇప్పుడు €400 కడుతున్నాం అనుకోండి, ఆ €400లో ఒక €200 కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్. దాని మళ్ళీ మిగతా 200లో ఏంటంటే లైబ్రరీ ఎక్స్పెన్సెస్ కానీ ఇతర ఎక్స్పెన్సెస్ కానీ ఉంటాయి అనమాట. సో ఇది మేజర్గా వచ్చే పబ్లిక్ యూనివర్సిటీస్లో వచ్చే ఖర్చు అనమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని, వాటికి ఏంటంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ €1,500, కొన్ని €10,000 per semester కట్టేవి కూడా ఉన్నాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ. డిపెండ్స్ అపాన్ ది మోస్ట్లీ ఇండియన్స్ మన పబ్లిక్ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తారు. ద ఫీజ్ ఇస్ వేరింగ్ ఫ్రమ్ €60 to 600 అని చెప్తున్నాడు కదా తను. అది బేసిక్గా ఇట్స్ నాట్ ఎ ట్యూషన్ ఫీ అండి. జర్మనీలో మీరు మాస్టర్స్ చేయడానికి బేసిక్గా గవర్నమెంట్ అయితే మీ దగ్గర నుంచి మనీ ఏం తీసుకోవట్లేదు. వాళ్ళు తీసుకుంటున్న మనీ అంతా ఎందుకు అంటే మీకు అయ్యే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మీకు పాస్ ఇస్తారు, ఆ 6 monthsకి సరిపడా పాస్ ఇస్తారు. దానికి ఇట్స్ ఆల్సో ఇంక్లూడింగ్ దాట్ అండ్ ఆల్సో సమ్ లైబ్రరీ రిలేటెడ్ స్టఫ్ అండ్ ఆల్ దట్. సో మీకు బేసిక్గా అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అది తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ €60 to 600 euros ఫర్ ఎ సెమిస్టర్, లైక్ 6 months సెమిస్టర్కి అయ్యే ఫీజ్ అనమాట, సెమిస్టర్ ఫీ అది. అండ్ మీకు సెమిస్టర్ ఫీ పక్కన పెడితే మనము ఇండియా నుంచి అప్లై చేసేటప్పుడు ఏమైనా బ్యాంక్లో మనీ ఏమైనా బ్లాక్ చేసుకోవాలా? ఇట్స్ యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. మనము జర్మన్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత అడ్మిషన్ రావడం వరకు ఒక ఫేజ్, తర్వాత వీసాకి అప్లై చేయడము అదంతా ఇంకో ఫేజ్ అనమాట. మనం అడ్మిషన్ వచ్చే వరకు పెద్దగా ఎక్స్పెన్సెస్ ఏమి అవ్వవు మనకి. ఇన్ కేస్ ఉంటే ఏమన్నా మనకి అప్లికేషన్ ఫీజు కానీ లేకపోతే డాక్యుమెంటేషన్కి కానీ చిన్న చిన్న ఖర్చులు అవుతాయి. తర్వాత మనం వీసా అప్లై చేయాలంటే అడ్మిషన్ వచ్చిన తర్వాత మనకి 1 yearకి సరిపడా డబ్బులు చూపించాలన్నమాట. సో జర్మన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పర్ మంత్ ఒక పర్సన్కి యాజ్ ఆఫ్ టుడే €853 per person అవుతుందని చెప్పి ఒక రూల్ పాస్ చేసిందనమాట. సో మనం 1 year ఉండాలంటే ఇక్కడ ఆ 1 yearకి సరిపడా €853 అంటే 853 into 12 రఫ్లీ అరౌండ్ €10,000 వస్తుందన్నమాట. ఆ €10,000 మనం మొత్తం బ్లాక్ చేయించాలి బ్యాంక్స్లో. సో మనకి చాలా ప్రొవైడర్స్ ఉన్నారు. ఇండియాలో అయితే ఇండియన్ బ్యాంక్స్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ చేస్తుంది. ఇంకా ఆన్లైన్లో కొన్ని ప్రొవైడర్స్ ఉన్నారనమాట, కారకుల్ అని, ఇంకా 2-3 ఉన్నాయి. సో వాటిలో బ్లాక్ చేయించాలి. ఆ బ్లాక్ చేయించిన అమౌంట్ ఏంటంటే
మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇంత అమౌంట్ బ్లాక్ చేశారని. ఆ డాక్యుమెంట్ మనము వీసా ఆఫీస్కి తీసుకెళ్ళాలన్నమాట మన వీసా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు. ఆ డబ్బులు ఉంటేనే వీసా ఇస్తారు, లేదంటే వీసా ఉండదు అనమాట. సో ఈ మనీ అనేది 1 year కి బ్లాక్ చేయాలి. యా ఎగ్జాక్ట్లీ 1 yearకి బ్లాక్. అది ఎలా వర్క్ అవుతుందంటే మనం బ్లాక్ చేసుకున్న అమౌంట్ మనం జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్లాక్ చేసిన ఏజెన్సీ అండ్ ఇంకా మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి జర్మనీకి వచ్చిన తర్వాత. వాళ్ళు రెండింటి మధ్యలో టైఅప్స్తోని ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం ఇక్కడ. సో వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక 853 euros రిలీజ్ చేస్తారనమాట. సో ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఫస్ట్ మంత్ ఒక 600 మాత్రమే ఖర్చు అయింది. ఆ 253 euros అలానే ఉంటాయి అకౌంట్లో. సో నెక్స్ట్ మంత్ ఇంకొక 853 పట్టప్పుడు ఆ 853 ప్లస్ అంతకుముందు ఉన్న 253 euros రెండు యూస్ చేసుకోవచ్చు మనం. సో మనం మాక్సిమం 853 డ్రా చేయగలుగుతాం పర్ మంత్. అంతకుముందు ఏమైనా మిగిలినవి ఉంటే అవి డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో బేసిక్గా మీ సెమిస్టర్ ఫీ కాకుండా మీకు ఇక్కడ మంత్లీ అయ్యే ఎక్స్పెన్సెస్ అండి ఇది 850 అనేది 853 euros అనేది. తను చెప్పడం ఏంటంటే అంత ఖర్చు అవ్వదు అంటున్నాడు. ఇట్స్ ద మ్యాక్సిమం అమౌంట్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ యూ లివ్. బేసిక్గా అకామిడేషన్కి ఎక్కువ కాస్ట్ అయ్యేది. సో మీకు ఎక్స్ట్రాగా మీకున్న 853 అనేది మీకు ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 100 euros. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనము ఖచ్చితంగా ఇవాళకి ఉన్న రేట్ అయితే 105 euros అనమాట. సో 105 euros మ్యాండేటరీ. అసలు మనం జర్మనీలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి మనకి. ఓకే ఓకే. సో 850 euros అయితే 853 euros అయితే మీరు ఇండియాలో స్టార్ట్ మీరు వీసా అప్లై చేసే టైంకి యూ హ్యావ్ టు బ్లాక్ 853 into 12 months. మీరు ఒక బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేస్తేనే దెన్ యూ గెట్ వీసా అనమాట. సో దట్ ఈస్ యువర్ స్టార్టింగ్ ఎక్స్పెన్సెస్ విచ్ ఈస్ అరౌండ్ 8 lakh. 10,000 euros అంటే యూ కెన్ కన్వర్ట్ అండి. రైట్ నో ఇట్ ఈస్ 86 rupees, అరౌండ్ 8.5 lakh అలా అవుతుంది. సో దట్స్ యువర్ 1 year expenses that you have to, your living expenses in Germany. Yeah, exactly. సో ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అంటే మాస్టర్స్ మొత్తం చేయడానికి ఎన్ని మంత్స్ పట్టింది? అఫీషియల్గా అయితే మనకు ఉండే కోర్సెస్ ఏంటంటే 2 సెమిస్టర్స్ కోర్సెస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 5 or 6 సెమిస్టర్ కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో అఫీషియల్ టైం పీరియడ్ ఎంత? సో సెమిస్టర్ అంటే 6 months. యా అంటే అఫీషియల్గా కాలేజ్కి వెళ్ళేది 4 months ఉంటుంది. ఇంకా మధ్యలో 2 monthsలో ఎగ్జామ్స్ వెకేషన్ కలిపి 6 months అనుకోండి రఫ్గా. సో మనకి 2 intakes ఉంటాయి. ఒకటి అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, ఇంకోటి మార్చ్లో స్టార్ట్ అవుతుంది. డ్యూరేషన్కి వచ్చేసరికి మాత్రం లైక్ 2 semesters నుంచి 6. యా ఇట్ డిపెండ్స్ అన్నమాట. డిపెండింగ్ ఆన్ ద కోర్స్ యూ చూస్ డ్యూరేషన్ అనేది వేరీ అవుతుందండి. మినిమం అయితే 2 semesters విచ్ ఇస్ లైక్ 1 year. 1 year ఇస్ ద మినిమం డ్యూరేషన్ ఆఫ్ ది మాస్టర్స్ కోర్స్ హియర్. యా ఇక్కడ ఎక్కువ మంది తీసుకునేది మాత్రము 3 semesters or 4 semesters కోర్సెస్ అనమాట. అందులోనూ మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఇన్ కేసు మీరు కనుక పిహెచ్డి చేసే ప్లాన్ ఉందంటే మీరు 3 semesters కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ కాదనమాట. అంటే 3 semesters కోర్స్ ఏంటంటే 90 credits ఉంటాయి, కానీ పిహెచ్డి చేయాలంటే మీకు అట్లీస్ట్ 120 credits ఉండాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకో 30 credits ఎక్స్ట్రాగా చేయాల్సి వస్తుంది. సో అందుకని పిహెచ్డి చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ 4 semesters కోర్సెస్కి అప్లై చేస్తుంటారు. 3 semesters ఏంటంటే జాబ్ చేద్దాము ఇంకా నాకు పిహెచ్డి చేసే ఆలోచన లేదు అనుకుంటే 3 semesters విల్ బి ఎ గుడ్ ఆప్షన్. నెక్స్ట్ 2 things అండి, అడ్మిషన్ అండ్ వీసా అనమాట. సో దీస్ 2 are different things. ఫస్ట్ మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత దెన్ యూ గో అండ్ అప్లై ఫర్ వీసా, రైట్? సో ఇప్పుడు అడ్మిషన్ కోసం అయితే ఫస్ట్ ఇక్కడ ఇంటేక్ ఏ మంత్లో ఉంటుంది? ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇక్కడ మాస్టర్స్ కోర్సెస్? ఇక్కడ యూజువలీ 2 intakes ఉంటాయి అన్నమాట. ఒకటి మార్చ్ ఇంటేక్, ఇంకొకటి అక్టోబర్ ఇంటేక్. సో మనము ఇప్పుడు అక్టోబర్ ఇంటేక్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు 2021 అక్టోబరే అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి దానికి కావాల్సింది ఏంటంటే ఐఎల్స్ లాంగ్వేజ్. సో ఐఎల్స్ ఈ 7th సెమిస్టర్లో కనుక రాసేస్తే ఇప్పుడు స్టూడెంట్స్ 4th yearలో ఉన్నారనుకోండి, 4-1 or 7th సెమిస్టర్లో వాళ్ళకి ఐఎల్స్ స్కోర్ వచ్చేసి ఉండాలి. 8th సెమిస్టర్లో వాళ్ళు అప్లై చేయడం స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు డిసెంబర్ కల్లా ఐఎల్స్ స్కోర్ వచ్చేస్తే వాళ్ళు నెక్స్ట్ 2021 జనవరిలో వాళ్ళ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం కానీ, రెఫరెన్సెస్ తీసుకోవడం కానీ అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మనకి యూనివర్సిటీ డెడ్ లైన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో యూజువల్గా 4 to 5 months ముందు స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పేది అక్టోబర్ ఇంటేక్ వెళ్ళాలి అంటే మీరు 4-1లోనే ఐఎల్టీఎస్ కంప్లీట్ చేసుకోండి. 4-2లో యూ షుడ్ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ యూనివర్సిటీ. ఎగ్జాక్ట్లీ. సో 4-2లో ఫెబ్లో కల్లా జనవరి కల్లా మీరు యూనివర్సిటీ చూసుకోండి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో. అప్పుడు దాన్ని బట్టి స్టార్ట్ చేసేసారు అనుకోండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. మీరు ఇన్ కేసు మార్చ్ ఇంటేక్ అనుకుంటున్నారు అనుకోండి, 2022 మార్చ్ అనుకోండి, మీరు ఇదే ప్రాసెస్ని ఒక 6 months డిలే చేసుకోవచ్చు. ఓకే,
సో బేసిక్గా యూనివర్సిటీ ఇంటేక్ ముందు మీరు 6 months లోపల IELTS రాసేసుకుంటే అవును 6 months ముందు ఇఫ్ యూ హ్యావ్ ద స్కోర్ విత్ యూ దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్. అవును సో బేసిక్గా October and March ఆర్ ద ఇంటేక్ మంత్స్ ఫర్ ద మాస్టర్ కోర్సెస్. అవును నేను 6 months అని ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేసు స్కోర్ మనకి మంచిగా రాకపోయినా కూడా మళ్ళీ రాసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది అనమాట. సో ఒక 2 months స్పేర్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఒక్కసారి మీరు అడ్మిషన్ అప్లై చేసిన తర్వాత మేమైతే డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదండి, ఎలా అప్లై చేయాలి, ఏ యూనివర్సిటీలో ఏం కోర్సెస్ ఉంటాయి, ఆ డీటెయిల్స్కి అయితే ఈ వీడియోలో వెళ్ళట్లేదు. సో మీరు ఒకసారి అడ్మిషన్ అప్లై చేసి మీకు యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికిన తర్వాత ద నెక్స్ట్ ప్రాసెస్ ఈస్ టు అప్లై ఫర్ వీసా అనమాట. సో వీసాకి ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఇంటేక్, నాకు ఏప్రిల్లో అడ్మిషన్ దొరికింది అనుకుందాం ఇన్ కేస్. సో ఎప్పుడు నేను స్టార్ట్ చేయాలి నా వీసా ప్రాసెస్ అనేది? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన అడ్మిషన్కి వీసాకి సంబంధం లేదు. మనకి అడ్మిషన్ రాకపోయినా కూడా మనం ముందే వీసా స్లాట్ బుక్ చేసేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనకి వీసా స్లాట్ వచ్చిన తర్వాత మనం ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం డీడీ తీసుకెళ్ళాలి, డిమాండ్ డ్రాఫ్ట్. అంతేగాని మనం స్లాట్ బుక్ చేసేటప్పుడు అయితే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో మనకి అడ్మిషన్ రాకముందే మనం ఏం చేయాలంటే అప్రాక్సిమేట్గా టెంటేటివ్గా ఒక డేట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో మనం జాయిన్ అవ్వడానికి ఒక 45 days ముందు 2 months ముందు అప్రాక్సిమేట్గా తీసుకొని అంటే మనకి ఈ టైం కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది అని ఒక అంచనా వేసుకుని దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో అలా ఏమవుతుందంటే మనకు అడ్మిషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ అడ్మిషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ స్లాట్కి వెళ్ళిపోతే మనము డాక్యుమెంట్స్, బ్లాక్డ్ అకౌంట్, డీడీ అన్ని తీసుకొని అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ అడ్మిషన్ రాకపోతే ఖచ్చితంగా స్లాట్ క్యాన్సిల్ చేయాలన్నమాట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బేసిక్గా తను సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే మీరైతే వీసా స్లాట్ బుక్ చేసుకోండి, బికాస్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు స్లాట్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుందండి. సో ఇట్స్ బెటర్ మీరు యూనివర్సిటీకి అప్లై చేసే టైంకి మీరు వీసా కనుక స్లాట్ బుక్ చేసుకుంటే యూ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆప్షన్ టు క్యాన్సిల్ ఇట్. సో మీకు ఇన్ కేస్ యూనివర్సిటీ అడ్మిషన్ దొరికింది అంటే యూ కెన్ గో టు ద వీసా అండ్ గెట్ ద వీసా. సో వాట్ హీ సజెస్టింగ్ ఇస్ టు apply the visa while you are applying for the university as well. But బేసిక్గా రిజెక్షన్స్ వీసా రావటానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? రిజెక్షన్ రేట్ ఏమైనా ఎక్కువ ఉందా? హౌ ఇస్ ఇట్? సో బేసిక్గా ఏంటంటే మన డాక్యుమెంటేషన్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనకి వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ కానీ, కాలేజ్ అడ్మిట్ లెటర్ కానీ, వాళ్ళు ఏ అయితే డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ పర్ఫెక్ట్గా ఉండి మన ఇంటెంట్, మోటివ్ క్లియర్గా ఉంటే మనకి వీసా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ రిజెక్షన్ రేట్ చాలా తక్కువ, అందులోనూ స్టూడెంట్స్కి రిజెక్షన్ రేట్ చాలా తక్కువ అనమాట. మనం ఇన్ కేస్ ఏదైనా ఫేక్ పెట్టినట్టు వాళ్ళకి తెలిసినా, ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఫిషింగ్ అనిపించినా కూడా ఫస్ట్ థింగ్ వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఆర్ ఇంకొన్ని కేసెస్లో ఏమడుగుతారంటే మనము అప్పుడప్పుడు ఒక మోటివేషన్ లెటర్ రాయమంటారు అనమాట కొన్ని కేసెస్లో. అక్కడ వీసా ఇంటర్వ్యూలో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. సో వాళ్ళకి మన మీద ఏదన్నా డౌట్ వచ్చిందంటే ఇలా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగడం కానీ, మోటివేషన్ లెటర్ రాయడం కానీ అడుగుతారు. ఇంకా డౌట్ ఉందనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ఫేక్ పెట్టాడు అని తెలిసింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఓకే, కానీ బేసిక్గా నీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి ఇఫ్ యువర్ మోటివ్ ఇస్ టు డూ మాస్టర్స్ హియర్, నీ మోటివేషన్ కనుక కరెక్ట్గా ఉంటే రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. యా, సో నేను ఈ మధ్య రీసెంట్గా కూడా ఫేస్బుక్లో విన్నానండి. ఐ వాజ్ రీడింగ్ సమ్ పోస్ట్ అండ్ ఫ్యూ పీపుల్ వేర్ మెన్షనింగ్ వాళ్ళ వీసా రిజెక్ట్ అయింది, స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయింది అని చెప్పి రాశారు. అండ్ వాళ్ళు ఆ లెటర్ కూడా రాశారు, ఏంటి వాళ్ళు ఇస్తారు కదా, వాట్ ఈస్ ద రీజన్ వై రిజెక్టెడ్ ద వీసా. సో బేసిక్గా నేను 2-3 కేసెస్లో వినింది అయితే మోటివేషన్ లెటర్, వాళ్ళ మోటివ్ ఏదైతే ఉందో దే వర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ప్రాపర్లీ. సో అందుకు ఆ రీజన్స్ పైన అయితే రిజెక్షన్ అయింది అండి. సో నేను అనుకుంటుంది, తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, మీకు యూనివర్సిటీ ఎంట్రన్స్ అడ్మిషన్ లెటర్ అండ్ వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీకు రిజెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ అండి. అసలు అయ్యే ఛాన్సెస్, ఐ మీన్ హీ సేయింగ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నాడు తను. అండ్ ఇంకోటి మోటివేషన్ లెటర్ అని చెప్పి దానికోసం భయపడాల్సిన పని కూడా లేదు. మన డాక్యుమెంటేషన్ అంతా ఒక ఆర్డర్లో వాళ్ళు చెప్పినట్టు సిస్టమేటిక్గా అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మోటివేషన్ లెటర్ ఏంటంటే నువ్వు ఎందుకు కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ప్లాన్స్ ఏంటి, ఈ 3 సెంటెన్సెస్ కనుక, ఈ 3 పారాస్ కనుక క్లియర్గా రాస్తే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్, అది సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా ఇక్కడ జర్మనీలో? ఒకవేళ మనం స్టూడెంట్ లాగా వస్తే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి వీఆర్ ఎలిజిబుల్ అనమాట. జర్మన్ రూల్ ప్రకారం ఏంటంటే మనం వారానికి 20 hours వర్క్ చేసుకోవచ్చు.
సో ఇయర్ మొత్తంకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 960 అవర్స్ మాక్సిమం వర్క్ చేయాలన్నమాట మనం. ఓకే, మంత్లీ వచ్చేసరికి యూ కెన్ వర్క్ 40. నో 20 అంటే 20 into 4 80 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే నువ్వు ఖచ్చితంగా వీక్కి 20 అంటే 20 చేయాలని లేదు. నువ్వు నెక్స్ట్ వీక్ చేయొద్దు అనుకుంటే ఇదే వీక్ నువ్వు 40 అవర్స్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అది మొత్తం కలిపి చేసుకోవచ్చు. నువ్వు నెక్స్ట్ వీక్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. కాకపోతే యాన్యువల్గా ఇంత లిమిట్ కంటే చేయకూడదు. యాన్యువల్గా 960 అవర్స్ అఫీషియల్ లిమిట్ అనమాట. అది దాటి చేయొద్దు అనమాట. ఓకే, సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు బ్లాక్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఇండియాలో బ్లాక్డ్ అకౌంట్లో పెట్టుకున్నారో ఆ మనీ ఖర్చు పెట్టకుండా కూడా పార్ట్ టైం చేసుకుంటూ యూ కెన్ లివ్ హియర్ అండి. యా, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి వస్తే ప్రాబ్లం ఏంటంటే మీకు ఎంతో కొంత జర్మన్ వచ్చి ఉండాలి, అట్లీస్ట్ A1. అండ్ నేను A1 ఎందుకు చెప్తున్నానంటే మీరు మెక్డీ లాంటివి అంటే మీరు కస్టమర్స్తో ఇంటరాక్షన్ లేని జాబ్స్ చేయాల్సి వస్తే కొద్ది వరకు జర్మన్ లేకుండా మేనేజ్ చేయొచ్చు. కానీ పార్ట్ టైం జాబ్స్ చేయడానికి మాత్రం జర్మన్ లాంగ్వేజ్ బాగా హెల్ప్ చేస్తుంది. అట్లీస్ట్ A1, A2, B1 ఉంటే ఎక్సెప్షనల్ అనమాట. మీరు ఎలాంటి పార్ట్ టైం జాబ్ అయినా చేసుకోవచ్చు. కానీ అసలు ఏ పార్ట్ టైం జాబ్ అయినా రావాలంటే A1 ఉండడం బెటర్, అట్లీస్ట్ A1. ఓకే, సో బేసిక్గా నాకు అర్థమైంది అయితే ఏంటంటేనండి, మీరు గనక బేసిక్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడికి వస్తే సెమిస్టర్ ఫీ మీకు తెలుసు, ఇట్స్ లైక్ మ్యాక్సిమం €600 ఇస్ ద సెమిస్టర్ ఫీ. అండ్ యూ కెన్ మీరు పార్ట్ టైం జాబ్ చేసుకొని యూ కెన్ ఎర్న్ యువర్ సెల్ఫ్ అండ్ వితౌట్ ఎనీ మనీ ఫ్రమ్ ఇండియా యూ కెన్ డూ మాస్టర్స్ హియర్ అండి. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు చాలామంది ఇండియన్స్ జర్మనీకి రావడానికి కూడా మెయిన్ రీజన్ అది, బికాస్ ఎడ్యుకేషన్ ఈస్ ఫ్రీ హియర్ అండి. ఇన్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ యూ ఓన్లీ హ్యావ్ టు పే వెరీ మినిమమ్ సెమిస్టర్ ఫీ అండ్ ఫర్ యువర్ లివింగ్ యూ కెన్ డూ పార్ట్ టైం జాబ్స్. మోస్ట్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ జాబ్స్ చేసి వాళ్ళ లివింగ్కి వాళ్ళే ఎర్న్ చేసుకుంటూ ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నారండి. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. అండ్ మీకు గనక ఇంకేమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆస్క్ హరీష్ అండ్ రిప్లై టు యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్. అడగంగానే నాకు ఇలా వీడియో చేయాలి, చాలామంది అడుగుతున్నారు నన్ను అనగానే తను హీ యాక్సెప్టెడ్ మీ. అండ్ థ్యాంక్ you so much, and thank you guys. See you in the next video. Bye.